నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మన మధ్యలో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. అందులో ధర్మబద్ధంగా ఉండేవి కొన్నైతే ఇవి అడగాలా వద్దా అని సందేహిస్తూ ఉంటాం మరికొన్ని ప్రశ్నలు. సరైన గురువు దొరికితే వాటికి సరైన సమాధానం వస్తుందని కూడా మనకి తెలుసు. మరి ఇది దృష్టిలో పెట్టుకునే సందేహాలు, సమాధానాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం సుమన్ టీవీలో. మరి ఇవాల్టి కార్యక్రమంలో మన సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రస్తుతం మన ముందున్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు, అమ్మవారి ఉపాసకులు. వారిని చూడగానే అమ్మ గుర్తొస్తుంది. ఇక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారే శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. అమ్మకు ముందుగా స్వాగతం పలుకుదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. చాలా సంతోషం సుమన్ టీవీకి ఇచ్చేసినందుకు. అలాగే ఎప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అవును. చాలా మందికి ఆసక్తి నేరుగా మిమ్మల్ని ప్రశ్నలు అడగాలని. అందుకనే ఇవాళ మీ శిష్య బృందాన్నే తీసుకుని వచ్చాము. అలాగే కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు, ఇలా అందరూ కలిపి వాళ్ళ ప్రత్యక్షంగా మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి వచ్చారమ్మా. మీ అందరికి కూడా స్వాగతం అండి. ధన్యవాదాలు సుమన్ టీవీకి ఇచ్చేసినందుకు. శ్రీమాత్రి నమః అమ్మ. అమ్మ. అమ్మవారికి ఉన్న 1000 నామాల్లో గురుమండల రూపిణి అనే నామం కూడా ఒక నామం. అవును. ఆ నామం గురించి నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను. అయితే మీరు ఇందాక మీ అనుభవాల్లో అమ్మవారి గురువుగా మారి మీకు మంత్రోపదేశం చేశారని చెప్పారు. అవును. అయినా సరే ఆ నామం గురించి ఇంకొస్త వివరంగా మీరు మాకు చెప్పాలని కోరుకుంటున్నాను. తప్పకుండా తెలియజేస్తానమ్మా. అమ్మవారి పూర్ణ దీక్షలో ఆఖరణ నేర్పేది ఏంటి తెలుసా అమ్మా? గురుమండల పూజ. అంటే గురువే అన్ని అనేటటువంటి భావన మొదటి నుంచి ఉంటే మొదట్లోనే చివరికి వెళ్ళిపోయినట్టు. నేను చేసింది ఇదే. నా తండ్రి అయినా గురువైనా వారే. సర్వస్వ శరణాగతి పొందాను నేను అని. అలానే నేను బిడ్డని కదా అని ఆయన ఏం నాకు అంత ఈజీగా అన్ని నేర్పలేదు. ఎన్నో పరీక్షలు చేసే నాకు విద్య నేర్పారు. గురుమండల రూపిణి అసలు ఇది చాలా అవసరం అమ్మా. ఇప్పుడు గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎందులో అయినా ఉండొచ్చు. ఇప్పుడు మనం వివాహం చేసుకున్నాక వంట చేసుకున్నాం అనుకోండి, ఆ వంట వండేటప్పుడు మనకు మన అమ్మ గుర్తొస్తూ ఉంటుంది. మా అమ్మ ఇలా చేసేది, అలా చేసేది. అంటే అమ్మ గురువే నీకు వంట నేర్పింది. అంటే ఇది ఒక స్త్రీగా ఉదాహరణ మాత్రమే. అలాంటిది నీకు ఆధ్యాత్మికతలోకి రావాలి అంటే గురువు ఎంత అవసరం. అందుకే శ్రీచక్రార్చనలో ఖడ్గమాల చదివినప్పుడు దివ్యౌఘ గురుమండలం, మానవౌఘ గురుమండలం. దివ్య గురువులు ఉన్నారు, మానవులు గురువులుగా కూడా ఉన్న వాళ్ళు ధరించి శ్రీచక్రంలో స్థానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. కంకాల తాపసమయి, దీపకనాథమయి, విష్ణుదేవమయి, ప్రభాకర దేవమయి, తేజోదేవమయి, మనోజదేవమయి, కళ్యాణ దేవమయి, అంతా కూడా గురుమండలమే. ఈ గురుమండల స్వరూపిణిగా ఉన్నది ఎవరు? అసలు గురువు అమ్మ. అది గురుమండల రూపిణి అంటే. అంటే గురువు కావాలి అని నువ్వు చాలా మంది మీరు గమనించట్లేదు. ఒక వీడియోలో కూడా నన్ను అడిగారు, నాకు గురువు కావాలి అనుకున్నప్పుడు మీరు కనిపించారమ్మా నాకు అంటూ ఉంటారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే నీకు గురువు అవసరం అని నువ్వు గట్టిగా నమ్ముతావో నీకు చూపిస్తుంది. ఎందుకంటే ఆ గురుమండలమే ఆవిడ కదమ్మా. గురుమండలంలో ఉండేదే ఆ గురువు. అలాంటప్పుడు ఆ ఇచ్చిన గురువుని నువ్వు ఎంత పట్టుకుని నువ్వు సాధన చేసావు, నువ్వు ఎంత ముందుకెళ్ళావు. నీకు అవకాశం ఉన్నా చెయ్యరు కొంతమంది, సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఇక రెండవది, వస్తారు వెళుతుంటారు, వస్తారు వెళుతుంటారు. ఎందుకంటే ఇక్కడ గురువు ఉంటారు, మళ్ళీ అలా చెప్తూ ఉంటారు. ఇంకో గురువుని చూపించింది కూడా ఆవిడే. కానీ ఇక్కడ నువ్వు నేర్చుకున్న తర్వాత వెళ్ళి, ఇప్పుడు అలా అంటే దత్తాత్రేయుడికి 24 మంది గురువులు. అలా అని ఆయన ఒక్కొక్క విద్య ఒక్కొక్క చోట సాధన చేసి పూర్తి చేసుకుని వెళ్ళారు అనే తప్ప ఈ పడవ మీద ఒక కాలు, ఆ పడవ మీద ఒక కాలు వెళ్ళి అంత మహానుభావులతో మనం పోల్చుకోలేము. ఈ గురుమండల స్వరూపిణిగా గురుమండలమే ఆవిడ. కానీ నీకు ఇచ్చినటువంటి గురువుని నువ్వు ఎంతవరకు పట్టుకుని సాధన చేశావు, ఇదే గురుమండల తత్వం. గురువుని పరిచయం చేస్తుంది, కానీ అల్లుకుపోయి నీకు నువ్వుగా కష్టపడి విద్య నేర్చుకోవాల్సింది నువ్వే. మళ్ళీ నువ్వెవరు? నువ్వే ఆవిడ. నువ్వులా ఉన్నావు, గురుమండలం గురించి తెలుసుకుంటున్నావు. ఇది గురుమండల రూపిణి. ఆ గురుమండలమే ఆవిడ. మరి మండలంలోనే ఆవిడ ఉన్నప్పుడు మనకి గురువు ఆవశ్యకత ఎంత ఉందో చెప్తోంది కదా. నేను ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆచితూచి గురువుల్ని ఆశ్రయించాలి. ఒకసారి ఎందుకు ఆచితూచి అన్నానంటే, చాలా మంది ఏం చేస్తున్నారమ్మా, నా దగ్గర స్తోత్రం నేర్చుకుంటారు, మళ్ళీ వెళ్తారు, ఇంకొకళ్ళ దగ్గర ఇంకో స్తోత్రం నేర్చుకుంటారు, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇలా ఎన్ని రోజులు మీరు డెస్టినీ లేని ప్రయాణం చేస్తారు?
ఎందుకు అన్ని స్తోత్రాలు నేర్చుకుని ఏం చేస్తారు? మన జీవితానికి ఉపయోగపడేది ఒక్కదాన్ని పట్టుకోండి, ఒక్క గురువుని పట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఎందుకు చెప్తున్నంటే ఇది విమర్శ కాదు, ఏకాగ్రత ఏర్పడాలి. ఏకాగ్రత కావాలంటే నీ మనస్సు నిశ్చలమై ఒక్క చోటే, నువ్వు కళ్ళు మూసుకుంటే ఒక జ్యోతే కనిపించాలి. నువ్వు ఇలా వెళుతూ ఉంటే నీకు ఇక్కడ నీ చపల చిత్తం అయిపోవట్లేను. అంతే కదా. పొద్దున్నో క్లాస్, మధ్యాహ్నం ఓ క్లాస్, రాత్రో క్లాస్, పొద్దున్నొకటి, మధ్యాహ్నం నారాయణీయం. ఇన్ని నేర్చుకునే బదులు ఒక గురువుని, ఒక స్తోత్రాన్ని నమ్మి నువ్వు సాధన చేయడమే ఉపాసన. ఇదే గురుమండలం, ఇదే గురుమండల స్వరూపిణి. ఈ గురుమండలం అంతా ఉన్నది ఆవిడే, మొత్తం గురువులన్నీ కూడా ఆవిడే. గురువులు ఆ గురువు మండలం అన్నప్పుడు ఆ కనిపించే ప్రతి గురువు ఆవిడే. కానీ నువ్వెంత ఏకాగ్రతతో సాధన చేస్తున్నావు అనేది అంత అవసరం. అందుకే పూర్ణ దీక్షలో ఆఖరిది గురుమండల పూజ నేర్పిస్తున్నారంటే ఆ గురువు యొక్క ప్రత్యేకత ఆలోచించండి. ఉన్నది ఏంటి అంటే గురుమండలము, గురువే దైవము. అందుకే మనం ఏం చెప్తాము? గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. చెప్తున్నాగా, గురువే విష్ణువు, గురువే శివుడు, గురువే పరబ్రహ్మ. ఇంత చెప్తున్నావు, సృష్టి స్థితి లయములు నీవే అని నోటితో చెప్తాం, కానీ ఆచరించు. ఇక్కడ గురు మండలము, ఒక గురువుని తోలనాడుతున్నాము, ఒక గురువుని హేళన చేస్తున్నాము. అది ఎవరైనా కావచ్చు, ఆవిడ్నే హేళన చేస్తున్నాం ఇక్కడ. అందుకే గురు మండల స్వరూపిణి ఆవిడ. ముఖే సరస్వతి. ఏ విద్య ఎవరిది తక్కువ కాదు, ఏ గురువుల్ని వారిదే. కానీ నువ్వు ఎంత దాన్ని పట్టుకుని సాధన చేస్తున్నావు, ఆ గురువుతో నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు. ఎంతో దగ్గరగా ఉన్నావు అంటే పక్క పక్కన కుర్చీ వేసి కూర్చోడం కాదు, ఎంత సాధన చేస్తున్నావు. గురువు అనేది ఎందుకు? ఆధ్యాత్మికతలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి గురువు, అంతే తప్ప అవ్వాయి తువ్వాయి కబుర్లు చెప్పడానికి కాదు. గురువు చెప్తాడు, ఆ కబుర్లే చెప్తాడు. ఎందుకంటే మహామాయా స్వరూపిణి ఆవిడ. అంత ఈజీగా తెలుసుకొని ఇస్తుందా? కానీ నీ శ్రద్ధ ఉండాలి అక్కడ. ఈ శ్రద్ధ రావాలి అంటే ఒక గురువుల్నే ఆశ్రయించండి. ఈగ బెల్లం మీద వాళ్తుంది, పరవాణం మీద వాళ్తుంది, జిలేబీ మీద వాళ్తుంది, పంచదార మీద వాళ్తుంది. ఇది విమర్శ కాదమ్మా. తెల్లారు లేచిన దగ్గర నుంచి ఎన్ని క్లాసులు నేర్చుకుంటున్నారు, ఏంటి ఉపయోగం? ఆ గురుతత్వమే మీకు అర్థం అవునప్పుడు ఏంటి ఉపయోగం? ఇక్కడో మంత్రం తీసుకుంటారు, ఇది నచ్చదు, ఇప్పుడు సరిగ్గా చెప్పారో లేదో ఇంకో చోటకి వెళ్తారు, ఇంకో మంత్రం పుచ్చుకుంటారు. అక్కడ ఏమైంది? మీకు మంత్ర ఉపదేశం చేసినప్పుడు ఆ గురువు సాధన మీకు కలుస్తుంది. అక్కడి నుంచి ప్రయాణం మొదలవుతుంది. మీరు వదిలేసుకున్నట్టే అది. మళ్ళీ ఇంకో చోటకి వెళ్తారు, అక్కడ కుదురుగా ఉండరు. అమ్మో ఈవిడ కరెక్ట్ గా చెప్పిందేమో, ఫస్ట్ చెప్పిన ఆవిడే బాగుంటుంది, ఈ వెనక్కి వస్తారు. కానీ అక్కడికి ఏమవుతుంది? కనెక్టివిటీ కట్ అయిపోయింది. మళ్ళీ ప్రయత్నం చేయగా లభిస్తుందో లేదో తెలియదు. అందుకని కుదురుగా ఉండండి. ఇదే గురుమండల రూపం. కుదురుగా ఉండడమే, ఒక చోట సాధన చేయడమే, ఒక చోట ఉండడమే, ఆ గురుతత్వాన్ని తెలుసుకోవడము. అందుకే ఏకాగ్రత అవసరం. ఇదే గురుతత్వం. గురువు అనేది జ్ఞాన ప్రవాహం. ఆ ప్రవాహంలో నువ్వు ఎన్ని నీళ్లు తాగుతావు అనేది నీ ఇష్టం, వారి మీద ఆధారపడి. ఎన్నో సందేహాలు ఇలా ఉండనే ఉంటాయి, అడుగుతున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. కానీ ఇది చాలా విలువైన సమయం మాకు కేటాయించారు. అలాగే ఇంకా చాలా మంది అడిగేందుకు సిద్ధంగా ఉన్నారు. మరొకసారి మళ్ళీ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తాను, అప్పుడు కూడా మీ సమయం ఇవ్వాల్సిందిగా తప్పకుండా. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వామైనందుకు ధన్యవాదాలండి. ఎంతో దూరం నుంచి వచ్చారు. ప్రతి ఒక్క ప్రశ్న ఇది అందరికీ ఉండే సందేహాలే, వీటికి అంతం అనేది ఉండదు ఖచ్చితంగా. అలాగే ఈ సందేహాలు సమాధానాల కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా ప్రేక్షకుల నుంచి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారమ్మా రావడానికి. అలా వచ్చినప్పుడు వెంటనే నేను మీకు తప్పకుండా సమాచారం అందిస్తాను. ఒక్కటే నేను చెప్పాలనుకుంటున్నది, భయాన్ని భక్తిని కలపకండి. భయంలో భక్తి వద్దు, భక్తిలో భయం వద్దు. ఇది పోయే వరకు ఈ భావన, ఆ భయము అనే భక్తిలో ఆ భయం అనే భావన పోయే వరకు నా వంతు కృషిగా ఎంత చేయాలని అమ్మ ఆజ్ఞాపిస్తే అంత చేస్తాను తల్లి. తప్పకుండా కలుస్తాను. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. మీ అందరికి కూడా ధన్యవాదాలండి. విన్నారు కదా, సందేహాలు సమాధానాలు కొంతలో కొంత ఇవాళ నివృత్తి అయ్యాయనే భావిస్తున్నామండి. ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి అన్నప్పుడు మీరు కామెంట్స్ లో మీ సందేహాలను వ్యక్తపరచొచ్చండి. అలాగే ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనదలుచుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ వివరాలు తెలియచేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.